అందరూ గ్రూప్ ఫోటో బయటికి వెళ్ళి దిగుదాం. ఒక 10 నిమిషాలు కావు అందరూ పరిచయం వెలిగి చేసుకోవాల్సిన కోరుతున్నాం. తర్వాత జామ చెట్టు కూడా తీసుకోవాలి. తర్వాత టిఫిన్ ఉంది, అందరికీ టీ ఉంది, ఎడద్దు. ముస్తఫా డే బై డే కాలం వడిలో డే బై డే పైనుంచే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా. మేడం మేడం పక్కన మైక్ ఇవ్వండి. గబగబా వెనక చాలా మంది ఉన్నారు లేడీస్. నాకు నా పేరు సంజయ్ రాణి అండి, మేము చల్పల్లోనే ఉంటాం. మీ పిల్లలు? పాప బాబు ఇద్దరు హైదరాబాద్ లో. మీ హస్బెండ్? భారతి అండి, నేను మోపేలో 10th వరకు చదివాను, తర్వాత ఇంటర్ ఇక్కడ చదివాను. నాకు ఒక పాప యుఎస్ లో ఉంది. అరే రెడీ ఉంటారా? నా పేరు రమాదేవి అండి. అదేంటి రాడు? లక్ష్మీపురం 8th నుంచి ఇంటర్ వరకు ఇక్కడ చదివాను చంపాలి. నాకు 2 పాపలు. పెద్ద పాప గుజరాత్లో ఉంటుంది, చిన్న పాప హైదరాబాద్. థ్యాంక్ యూ. నా పేరు సత్యకుమారి అండి, లక్ష్మీపురంలో ఉంటాము. నాకు 2 పాపలు ఒక బాబు అండి. ఒక పాప సింగపూర్లో ఉంటే 2 పాపలు హైదరాబాద్లో ఉంటాయి. నా పేరు సత్యకుమారి. నా పేరు హేమలత. 10th ఇంటర్మీడియట్ నేను ఇక్కడ చదివాను. మా వారు LFLHMగా చేస్తున్నారు, నేను పరిచర్య చేస్తున్నాను. నాకు 3 పిల్లలు. ఆడపిల్లలకు పెళ్ళయింది, హైదరాబాద్లో విజయవాడలో ఉంటున్నారు. నా పేరు KVN కుమారి. ఎలక్ట్రాల్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్నాను. ఇప్పుడు పడాలి. 2 పిల్లలు, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్. హలో, నా పేరు సుధా రూపాణి అండి. నేను ఘంటసాల నుంచి రోజు బస్సులో వచ్చేదాన్ని. ఇంటర్మీడియట్ చదివాను నేను. మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం. అంటే నీరజ గారు వనజ గారు అప్పట్లో మీ పేరు ఫేమస్. నీరజ వనజ అంటే అప్పట్లో కాలేజీ ఫేమస్. బాయ్స్ అందరూ నీరజ వనజ గారు మీరు మాట్లాడాలి. ఇద్దరులో ఒకళ్ళు మాట్లాడు. పిల్లడు మా పరిస్థితి ఇక్కడ. మేడం మాట్లాడండి, చెక్కువాడితో మాట్లాడాలి. ఇప్పుడు పెద్దవాళ్ళం కాదు, నీ పేరు ఇట్లా ఇట్లా పిల్లలు. నా పేరు సతీష్. సీనియర్ మోస్ట్. అత్తలూరు సతీష్ అనిడు సీనియర్ మోస్ట్. శరత్ ఇందాక నుంచి చెప్తున్నాడు, వచ్చిన వాళ్ళందరూ మీ ఫ్యామిలీస్ తో వచ్చి చెప్పండి అని. నేను బై మిస్టేక్ ఒక ఫ్యామిలీతో వచ్చాను. అట్లా కాదు, అదంటే జబర్దస్త్లో చంద్రబాబు మాట్లాడాలి మీరు కూడా. ఇప్పుడు వాళ్ళు అనేవాడు అనమాట. సో నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఫ్యామిలీస్ తో రావడానికి. అది నాకు 2 పిల్లలు, అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రావులపల్లి మస్తాన్ రావు. నేను 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదివాను. పోటీ తయారాడు. నాకు 3 ఆడపిల్లలు. పెద్ద పాప CA చదువుతుంది, చిన్నోళ్ళందరూ బీటెక్ చేసి జాబ్ చేస్తున్నారు. అండి శివరాంపురం 6 నుంచి 10th వరకు నేను ప్రస్తుతానికి హైదరాబాద్ ఉంటున్నాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఒక ఇది మా ఊరికి ఒక గ్రేడ్ ఉంది. ఎందుకంటే మా సంవత్సరం నేను సంవత్సరంలో మా బ్యాచ్ 10 మంది ఉన్నారు. 10th క్లాస్ 10 మంది వచ్చావా? గ్యాపా? నమస్కారం, నా పేరు బొత్స వెంకటనరసింహారావు, చిత్తూరు గ్రామం. నేను ఇక్కడ ఎంపీసీ చదివాను. తర్వాత KLCలో ఇంజనీరింగ్ చేశాను. తర్వాత హైదరాబాద్లో LLB చేశాను, పడాల రామరెడ్డి కాలేజీ. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో LLM చేశాను.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా చేస్తున్నాను. నాకు ఈ కాలేజీతో నాకు ఒక్కడికే కాకుండా మా ఫ్యామిలీకి కూడా మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే మా నాన్నగారు కూడా ఇక్కడ ఈ హై స్కూల్ రాజాగారి హై స్కూల్లోనే చదివారు. ఆయన కూడా లాయర్గా ప్రాక్టీస్ చేశారు. తర్వాత మా సిస్టర్స్ ఇద్దరు కూడా ఇక్కడ చదివారు. తర్వాత ఏంటంటే ముఖ్యమైన విషయం, మన కాలేజీ ఫౌండర్ గారు చల్లపల్లి రాజా గారు మా నాన్నగారు రైస్ మిల్ పెడితే ఒక్కలగడ్డ గ్రామంలో దానికి ఓపెనింగ్ కూడా వచ్చి ఆయన చేతుల మీదుగానే ఓపెన్ చేశారు. ఆ విషయం కూడా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమం అంతా బాగా చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. నా పేరు లంకేశ్వరరావు, నాది పాగోలు గ్రామం. నేను ఎఫ్ సెక్షన్లో 10th క్లాస్ చదివాను. బడితి బ్యాచ్ ఏంటి కోదండరామయ్య గారు మమ్మల్ని అందరినీ ఏదాలు చేసేవాడు. ఎవరికి చదువు వచ్చేది కాదు, చాలా అందరికీ కాదు, కొంతమందికి. కానీ ఆటల్లో మాత్రం మేమే ఫస్ట్. 6వ తరగతి నుంచి 10th వరకు సీళ్లు మాకే వచ్చేది. అట్లా చదువు కన్నా కూడా ఆటల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేవాళ్ళం ఆ రోజుల్లో. కానీ దయచేసి ఏమనుకోమండి, స్త్రీలు ఎవరు మాకు ఒక్కరు కూడా గుర్తు రావట్లేదు. ఎందుకంటే మేము ఎవరితో అది ఎఫ్ సెక్షన్ అయ్యేటప్పటికీ మేము చదువు ఆటలు. కానీ మీరు కొంతమంది ట్యూషన్లో అట్లా కలుసుకుని బోస్ గారు కొంతమంది పరిచయం ఉంది. మాకు మాత్రం ఒకరు ఇద్దరు. అనురాధ గారు అంటే మా అమ్మాయి ఆవిడ దగ్గర చదువుకుంది కనుక నాకు ఆవిడ ఒకరు గుర్తొస్తుంది. ఓంకారం మా ఊరే కనుక చిన్నప్పుడు నేను కొడతా ఉండేది పక్కనే మాకు. ఆవిడ మేము కలిసి చదువుకున్నాం. అలాగే సత్యవాణి గారు ఒక ఆవిడ. మేమందరం పంతులు వేసుకుని పాగోలు నుంచి నడుచుకుంటూ వచ్చేవాడు. కొత్తపాలెం నుంచి ఒక 2 3 అంతవరకు మాత్రమే మాకు ఈ అమ్మలతో చాలా అసలు ఎవరో తెలియట్లా నాకు. పరిచయం చేసుకోరా నువ్వు తెలియదు అంటుంటే అంటే నువ్వు బుద్ధిమంతుడుగా మేము ఇదే అండి. బుద్ధిమంతుడు కోటాలో లాస్ట్ ఉంటాను నేను. బుద్ధిమంతుడు కోటాలో లాస్ట్ ఉంటాను. ఓకే, అది కాదు. అదే ఈ తల్లులను చూస్తుంటే నాకు ఒకరు కూడా గుర్తు రావట్లేదు. బాధ అది కాదు, అందరికి పరిచయం ఉంది, అడిగి లేదని బాధ. అది పరిస్థితి. ఇంకోటి నాది పాగోలు గ్రామం అని చెప్పాను కదా. నేను హాస్టల్లో అటెండర్గా జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు వెల్ఫేర్ ఆఫీసర్ దాకా ఎదిగాను. నాకు 2 పిల్లలు. ఒక అమ్మాయి మెడికల్ కాలేజీలో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ చేస్తుంది. అల్లుడు గారేమో కార్డియాలజిస్ట్ ఎన్ఆర్ఐ. అబ్బాయి అగ్రికల్చర్ BSc కంప్లీట్ చేసి కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇది నాది చిన్న బయోడ్. నాకు తెలిసి ఉయ్యాల వస్తాం మా దగ్గరికి వచ్చేస్తుంది. అంటే నేను కూడా కాపీ కొట్టుకొచ్చాను క్వశ్చన్స్ అన్నీ. పోతరాజు సరే, ఓకే, రైట్ ఆన్సర్. ఉపయోగిస్తాం. మనం వేసుకునే డ్రెస్సులన్నీ దాంతోనే చేస్తారు. సో ఇది థ్యాంక్ యూ. మనకి మహాభారతం, రామాయణం 2 ముఖ్య గ్రంథాలు ఉన్నాయి. మహాభారతంలో ద్రౌపదికి శ్రీకృష్ణ భగవానుడు చీరనిచ్చి ఆవిడ గౌరవాన్ని కాపాడతాడు. రామాయణంలో ఆంజనేయుడు హనుమంతుడు ఆయన తోకతో లంకా దహనం చేసి రాముడు గెలవడానికి ఎక్కువ సహాయపడతాడు. ఇందులో నుంచి ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, శ్రీకృష్ణుడు ద్రౌపది చీర పెద్దదా, హనుమంతుడి తోక పెద్దదా? సమాధానం చెప్పిన వాళ్ళకి మంచి బహుమతి ఉంటుందండి. పోల్సేటి గోపాలరావు చెబుతాడట. హౌ ఎలా? రెండు సమానం కాదు. హనుమంతుడి తోకలో 7 అక్షరాలు ఉంటాయి. ఆడాలు మోసం చేశారు. అన్ని చేపలు కూడా నీటిలో ఈదుతాయి. చేప ఒకటి ఉంటుంది, అన్ని చేపలు ఈదుతాయి, కానీ ఒక చేప ఈదలేదు. ఆ చేప ఏంటిది? ఉప్పు చేప నీటిలో ఈదలేదు. ఆ నీళ్ళలో అయితే బతుకుతాడు. నా పేరు స్వరూపరాణి కొల్లి. నేను హైదరాబాద్లో సంఘమిత్ర స్కూల్లో హెచ్ఎంగా చేస్తున్నాను. మా హస్బెండ్ది ఈడుపుకల్లు.
ఆయన ఎప్పుడు చెప్తుంటారు మా ఈడుపుకల్ హై స్కూల్ చాలా పెద్దది, చాలా గొప్పది, చాలా ఇదిగా చెప్తుంటారు. నాకు చాలా బాధగా ఉండేది. నాకు చాలా బాధగా ఉండేది. నేను ఎలా చెప్పాలి, మా స్కూల్ అన్నిటికంటే పెద్ద గ్రౌండ్ ఉంది, పెద్దది, చాలా సెక్షన్స్ ఉంటాయి, ఎంతమంది స్ట్రెంత్ ఉంటారని అట్లా వెళుతూ ఇది మా స్కూల్ అని చెప్పేదాన్ని, కానీ దాన్ని తీసుకొచ్చి చూపించడం అనేది నాకు కుదరలేదు. ఆఫ్టర్ 42 years నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలు. ముఖ్యంగా కమిటీ మెంబర్స్ అందరూ నా నంబర్ ట్రేస్ చేసి తీసుకొచ్చి నన్ను నా రాజేంద్రకి మెయిన్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎక్కడున్నాడు శ్రీని గారు, చిన్న రిక్వెస్ట్ అండి, మాది ఒక చిన్న మెమరీ ఒకటి ఉంది. చిన్న మెమరీ అండి. నేను శరత్ శాస్త్రి గౌస్ గారండి క్యాబ్లోనే ఉన్నారు. అది కూడా ప్లస్ సాయంత్రం 5 గంటలకు బయలుదేరాం. నైట్ 9:30 దాకా 5 చుట్టూ తిరుగుతున్నాం. సరళ కుమారా 5 చుట్టూ తిరుగుతున్నాం మేము. లక్ష్మీపురం సరళ కుమారా కానీ రామనగరం ఉంది. సరే తిరుగుతున్నా, అంతసేపు తిరిగినా కదా ఎంత చేసినాక ఎంతగా అంటే అమ్మాయితో పని ఏంటి అంటున్నారు. వెళ్తే సాయిగాడి చూసి అట్లా అనుకుంటాను. మాకు విచిత్రం ఏంటంటే మనం చదువుకున్న టైంలో ఇంటి పేరు, ఆ పెళ్ళైన తర్వాత ఇంటి పేరు తేడా వస్తున్నాయి. కానీ ఆ అమ్మాయి ఉంది ఇక్కడ, ఇంటి పేరు అది కాదంటున్నారు. అది నాకేంటంటే ఇక్కడ కోపం విసుగు పుట్టి ఆ పిల్ల మా పిల్లలు ఎక్కడున్నానని అడిగానండి. పిల్ల ఏంటి ఈ పిల్ల అన్నాడేంటా అని. అరే ఈ కష్టంలో గౌస్ కూడా ఉన్నాడా? ఉన్నాడండి. జోహార్. అలాగే సార్, తీరా నెంబర్ మేము గెలిచాం, మనం గెలిచాం. మనమే గెలిచాం. కానీ అందుకోసం ప్రత్యేకంగా నాకు ఈరోజు హాలిడేస్ తను తీసుకొని వచ్చాను చూపించాను. ఇంకా ఏమీ మాట్లాడలేదు ఇక్కడ చూస్తున్నారు. మా అమ్మాయి వాళ్ళ మీరు కూడా మా ఫ్రెండ్, మా తర్వాత మీరే. పూర్తి కాలేదండి. ఈనాటి ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఈ కమిటీ వారిని ముందుగా నా అభినందనలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు. నేను 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదివాను. నాది 10th క్లాస్ B సెక్షన్, CEC ఇంటర్మీడియట్. నేను ప్రస్తుతం KCP చక్కెర కర్మాగారం ఉయ్యూరులో సీనియర్ డిప్యూటీ మేనేజర్గా ఫైనాన్స్గా పనిచేస్తున్నాను. నాకు 3 కుమారులు. పెద్దబాబు US-లో ఉన్నాడు, న్యూ జెర్సీలో. చిన్నబ్బాయి US-లోనే MS చదువుతున్నాడు. రెండో అబ్బాయి పూణేలో మ్యాగ్నా ఇంటర్నేషనల్లో వర్క్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. నా పేరు సయ్యద్ రహమతుల్లా అండి. పేరు సోదాని పూర్ణచంద్రరావు, లక్ష్మీపురం. నేను 8th నుంచి 10th క్లాస్ వరకు స్కూల్లో చదవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చేయించి కోటేశ్వరరావు. ఇక్కడే దగ్గర మా ఇల్లు. నేను 8th నుంచి ఇంటర్ వరకు ఇక్కడే చదివాను. నేను ఒక సాధారణమైన స్టూడెంట్ని, అంటే ఎక్కువగా పెద్దగా మార్కులే పెద్దగా అంత గొప్పగా చెప్పుకోదగ్గ స్టూడెంట్ ఏం కాదు. అయితే చదివాను, బాగానే పర్వాలేదు, పాస్ మార్కులు వచ్చాయి. అయితే నాన్నగారు దయ వల్ల వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్గా జాబ్ ఇచ్చారు. ఆ తర్వాత కొంచెంగా నేను పర్వాలేదు. ఆ తర్వాత నేను చదువుతూ ఉండగానే నాటకం ఫీల్డ్కి వెళ్ళానండి. దాదాపు 20 years నాటకం ఫీల్డ్లోనే ఉన్నాను. నేను బోలే రామరావు గారు కూడా వచ్చాడో లేదో తెలీదు. అతను నేను కూడా దాదాపు వాడి చాలా ఇదిగా ఉండేవాళ్ళం. అయితే ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, కాకపోతే ఒకళ్ళని పేరు చెప్పలేము. ఎక్కువగా నాకు బాగా ఆత్మీయులు ఎవరంటే జాన్సాను, గౌసు ఎక్సెట్రా, ఈ మనోడు కూడా. ఇది ఇట్లా వీళ్ళందరితో ఎక్కువగా నేను పార్టిసిపేట్ చేసేవాడిని. అసలు ఎవరిని నొప్పించే మనస్తత్వం కాదు, చాలా బాగుండేవాడిని. సరే గెలాలని నేను ప్రయత్నించాను, కానీ వాళ్ళే నన్ను గెలేవాళ్ళు. అది నేను ప్రయత్నించేవాడిని, కానీ వాళ్ళని గెలిచేవాడు. కనుక నాకు ఒక పాప, ఇప్పుడు మొన్న మధ్య రీసెంట్గా FCIలో జాబ్ వచ్చింది. బెటర్ దాన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ మీ. గడ్డేటి శివరాఘవులు. నాకు బాబు పాప. బాబు MSc మ్యాథమెటిక్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, పాప MSc ఫిజిక్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. పాప పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు వైజాగ్లో చేస్తుంది.
నేను SRYSPలో 6th to ఇంటర్మీడియట్ MPC వరకు ఇక్కడే చదివాను. మా బాబు గణేష్ బాబు మ్యాథమెటిక్స్ వైజాగ్లోనే సెక్లో చెప్తున్నాడు, లెక్చరర్. థ్యాంక్ యూ. నా పేరు మునుకుట్ల విశ్వనాథం. నేను 6th to 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. తర్వాత నెక్స్ట్ పురోహితంలోకి వెళ్ళాను. అది కనకాచిన ఏం చేసి చెప్పచ్చుగా. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు శ్రీధర్. నేను అవనగడ్డ APSRTC డిపో మేనేజర్ ఆఫీసులో సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. అది నేటివ్ ప్లస్ యార్లగడ్డ. 8th to ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను. ఇంటర్మీడియట్లో BPC, 10th D సెక్షన్. యార్లగడ్డ నుంచి రోజు సైకిల్ వేసుకొని ఇక్కడికి స్కూల్కి వచ్చేవాళ్ళం. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తుంది. సన్నెన్లా చెన్నై కస్టమ్స్లో సూపరింటెండెంట్గా వర్క్ చేస్తారు. చిన్న పాప TCSలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్ గచ్చిబౌలిలో పనిచేస్తుంది. థ్యాంక్ యూ. మిత్రులందరికీ శుభ సాయంత్రం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు, మన మిత్రులైనా సరే నిర్వాహకులు, వారందరికీ అభినందనలు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అఫీషియల్గా 15వ తారీఖున ఈ బాలుడి బర్త్డే. అందరి విషయం చెప్పండి. థ్యాంక్ యూ. ఆఫ్ ద రికార్డ్, రిమెంబర్ ఇట్. ఆఫ్ ద రికార్డ్, నెక్స్ట్ ఫ్రైడే ఈజ్ మై బర్త్డే. అంటే 15వ తారీఖు దగ్గర ఉన్నాం మేము. నెక్స్ట్ నేను ఇక్కడ MEC చదివాను. యాక్చువల్గా 3 months చదివాను. 3 monthsలో 2 months, 1 month అట్లాగే సాటర్డే సండే హాలిడేస్, 60 days మాత్రమే చదివాను. అందుకని ఎక్కువగా పరిచయాలు లేవు. రెండోది MEC అంటే అన్ని క్లాసులు తిప్పేవాళ్ళు, అందుకని అందరూ ఫేసులు గుర్తులేదు. బట్ చల్లపల్లి లోకల్ ఈ ఏరియాలో అందరూ అరౌండ్ 15 to 20 persons నేను ఎప్పుడు ఎదురుబెదురుగా చూసినా కానీ వాళ్ళు నా క్లాస్మేట్స్ అని ఈ రోజు వరకు తెలియదు. ఈ కార్యక్రమానికి ఇలా ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ పరిచయం చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ 4 members. అండ్ మై నేమ్ ఈజ్ జగన్నాథరావు. నేను అల్ట్రాటెక్ సిమెంట్ తాడిపత్రిలో వర్క్ చేస్తున్నాను. మ్యారీడ్ విత్ లక్ష్మీ శైలజ, షీఈ్ హౌస్ వైఫ్. మై డాటర్ తేజ సౌందర్య, మ్యారీడ్ విత్ సూరజ్ గుప్తా ఇన్ March 2023. They both are software engineers working at Bangalore. My son is Sisiraj. He is also software engineer working at Bangalore. Thank you. This is my birthday. Thank you. హలో మిత్రులారా, మేము ముఖ్యంగా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామండి. రాత్రిపూట 7ంటికి బయట మా నవాబు గారు రాత్రి 7ంటికి వచ్చేవాడు. ఆయన నెమ్మదిగా రెడ్మిన్ గారు ఆయన వచ్చిన శరత్ గారు ఏమో ఆయన ప్లానింగ్ అంతా పూర్తి చేసుకు వచ్చేవాళ్ళు. నేనేమో వాళ్ళ చెత్త పట్టుకునేవాడిని. వాళ్ళ పేరు, తండ్రి పేరు, ఆయన ఏం చేస్తారు టైమా సాయంత్రం 7ంటికి బయలుదేరేవాళ్ళం. కుక్కలు కాదు, మనుషులే వచ్చేవాళ్ళు. నవాబు గారు నేను మా శరత్వం వెనకాల ఉండేవాళ్ళం. వీడేమో ముందు వెళ్ళేవాడు. ఆ పిల్ల అంటే ముందు వెళ్ళేవాడు. మేము భయపడుతూ ఉండేవాళ్ళం. వీడు ముందు వెళ్ళేవాడు. సరే అట్లాగే రామారావు ఇక్కడ కాదన్నారు, దేవరకోట అన్నారు, ఇంకో ఊరు అన్నారు. చిట్ట చివరికి మొగరాజపురం అని తేలింది. రాత్రి 9:30కి 10ంటికి మొగరాజపురం నెంబర్ పట్టుకున్నామండి. సరే ఒక ఆయన ఎత్తారు అక్కడ, మీరెవరు అన్నారు. మీరెవరైనా నా సవాల్ లక్ష ప్రశ్నలు వేశారు. ఓపిక సమాధానం చెప్పాం. అన్నీ చెప్పిన తర్వాత చాలా అనుమానం పడ్డారు ఆయన. సరే మీ నెంబర్ అవుతాయి, నా నెంబర్ వేసుకోండి. ఎవరెవరు ఉన్నారు ఈ గ్రూప్లో, ఎవరెవరు ఉన్నారు, మీరు ఎవరెవరిని అడిగారు, ఈ నెంబర్ మీకు ఎట్లా వచ్చింది, నానా చెప్పలు పడ్డామండి. ఎందుకంటే దీంట్లో కూడా మేము వెనకాల ఉండేవాళ్ళం, ఈయన ముందు పెట్టేవాళ్ళం. మా అడ్మిన్ గారు ముందు ఉండేవాడు, బండి ముందు పెట్టుకున్నాం. ఎందుకంటే ముందు పారిపోవడానికి. తొందరగా పారిపోతాకండి, ఎందుకు అసలు పుట్టాడు కదా మరి. ఆఖరికి అమ్మాయి నెంబర్ ఇవ్వలేదండి, ఆయన నెంబర్ ఇచ్చారు మాకు. ఇది ఉంటే ఈ గ్రూప్లో పెట్టండి, మేము ఫార్వర్డ్ చేస్తాం, మేము చెప్తా ఉన్నాం. చాలా నెంబర్ అయితే దొరికింది, నా నెంబర్ వేసుకోండి అన్నాడు ఆయన. ఒక ఆవిడ నెంబర్ని మా శరత్ అతి కష్టం మీద పట్టుకున్నాడండి. ఆవిడ 10th క్లాస్ ఇంటర్మీడియట్ దాకా మన క్లాస్మేటే. ఆవిడ నాకు ఇచ్చారే, నువ్వు జాగ్రత్తగా ఆవిడ మాట్లాడలేక నాకు ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళకి భయం, వాడికి
నేనైతే ముందు మా నాన్నగారి పేరు చెబుతున్నా, ఎందుకంటే ఉంటారండి. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలని నాకు కాషన్ ఇచ్చాడు. అక్కడికి నేను భయపడితేనే మాట్లాడా, అన్నీ ఓకే 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 అన్నారు. ఎవరు వచ్చిన మేడం గారికి అంత ఎటువంటి ఇష్టం లేదండి అన్నారు. కానీ మీరు ఎట్టగా రావాలండి అన్న. మేడం గారు ఇటువంటి పాల్పడి ఇష్టం లేదండి, మీరు రావని చెప్పి మామూలుగా చెప్పారు. పేరు దగాని జయశ్రీ అన్నాడు, తెలిసే ఉంటుంది మీకు. దగాని జయశ్రీ, దగాని జయశ్రీ, సలపల్లి. ఒకరిని అడిగి ఒకరు ఆ బాధలు పడుతూ ఏది అని అందరినీ సేకరించారు. కానీ అందరినీ ఒక తాటి మీద తేవడానికి చాలా కష్టపడ్డారు. అందరికీ కూడా ముందు వారికి ఆ నలుగురికి పోతూ ధన్యవాదాలు చెబుతున్నాం. చెప్పు. ఇండైరెక్ట్ గా ఇక్కడ కాలేజీలోనే ఉన్నా సరే వర్క్ జరుగుతూనే ఉంటుంది. రిజిస్టర్ తిరగేస్తూనే ఉంటారు, మన పక్కన రిజిస్టర్ చూస్తుంటారు. రిజిస్టర్ తిరగేస్తారు, వర్క్ అవుతుంది శాస్త్రి గారు అయిపోతుంది అన్నాడు. రిజిస్టర్ ఆ రిజిస్టర్ కింద పెట్టేయడమే, ఈ వర్క్ ఆ వర్క్ రెండు అవుతుంటాయి. అటువంటి శాస్త్రి గారికి ఒక చక్కని ఆ జ్ఞాపకాన్ని అందిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి శాస్త్రి గారికి. మాకు కాదు, శాస్త్రి గారికి చప్పట్లు. ఎందుకంటే మరి మూలకారకుడు ఫోన్ నెంబర్ అసలు ఈ స్కూల్లో ఉండడం ఒక అసెట్. అది వడ్డించేవాడు మనవాడైతే చివరన్నా సరే వస్తుందని సామెత ఉండనే ఉంది కదా. శాస్త్రి జిందాబాద్, జిందాబాద్, శాస్త్రి జిందాబాద్, శాస్త్రి జిందాబాద్. ఆ శాస్త్రి గారు మనకు ఆ క్లాస్ లో అక్కడ ఆఫీస్ లో ఉండడం రికార్డెడ్ గా అన్ని మనకు దొరికింది. చిన్న అనౌన్స్మెంట్ చెప్పు. నీకు శరత్, శాస్త్రి, సాయి, గౌస్ అందరికి సన్మానం అయిపోయింది. అది వదిలేసాను అంతే. నలుగురితో పాటే కదా మనం ఇక్కడ ఉంది. ఇప్పుడు అందరు కలిసి సన్మానం చేస్తాం. వాళ్ళ ఐదుగురు అందరు చేతులు ఎత్తండి, అందరు చేతులు ఎత్తండి. చిన్న క్వశ్చన్ అందరు చేతులు ఎత్తండి. తీసుకురా ఏర్పాట్లు రెడీ చేసి. చిన్న క్వశ్చన్ అండి. ఒక్క క్వశ్చన్. కాటుక రంగు, కమలం హంగు, విప్పిన పొంగు, ముడిచిన పొంగు ఏమిటది? థ్యాంక్ యూ మాస్టర్. కంప్లీట్ చేసేద్దాం.